మనం ఏ ధైర్యంతోనైతే మనం జిల్లా పరిషత్ గెలుస్తామనుకొని మనం అనుకుంటున్నామో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ధరంపురి అరవింద్ గారు ఇంతకుముందు చెప్పారు, ఇక్కడ 48% ఓటు బ్యాంక్ ఉంది, 4 నియోజకవర్గాల్లో 50% ఓటు బ్యాంక్ దాటింది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని నిరంతరం కష్టపడుతూ తాను అధ్యక్షుడైన నుంచి అందరితో అందుబాటులో ఉంటూ ఈరోజు ఇందూరు గడ్డ మీద అడుగుపెట్టిన మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని గట్టిగా చప్పట్లతోని వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి నేను అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులు మరి కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి దినేష్ గారు, ఈ యొక్క కార్యకర్తలకు మనసులో గుండెల్లో ఎప్పుడు ఒక ధైర్యం సాహసాన్ని నింపే ఒక వ్యక్తిగా ఇక్కడ ప్రజల గుండెల్లో ఒక నాయకుడిగా నిజామాబాద్ అంటే ఇందూర్ ఒక పార్లమెంట్ సభ్యులుగా మరి నా మిత్రుడుగా ఉన్నటువంటి అరవింద్ ధరంపురి యొక్క జన్మదిన ఉత్సవ సందర్భంగా వారికి నేను నా తరపు నుంచి రాష్ట్ర పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంతకుముందే వారు దాదాపు 25 లక్షల వరకు వారి ట్రస్ట్ నుంచి కార్యకర్తలకు సంబంధించిన కొన్ని కష్టాలు తీర్చడానికి చెక్స్ వితరణ చేశారు. దాన్ని బట్టి అరవింద్ ఒక మనసు, అతని యొక్క కార్యకర్తల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అది బయటపడుతుంది. మానవతావాదంతో ఒక పార్టీ ఒక నాయకుడిగా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని వారి ట్రస్ట్ ద్వారా తీసుకునేందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నాను. ఎంతోమందికి సంపద ఉంటుంది, కానీ అందరూ ఈ విధంగా కార్యకర్తలను ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తారు. మరి అమిత్ షా గారు నిజంగా చెప్పారు, భారతదేశంలో ఏ ఎంపీ చేయలేని పని మీరు చేశారని చెప్పి, ఇది కూడా ఏ ఎంపీ చేయలేని పని కూడా నేను భావిస్తూ ఉన్నాను. నాకన్నా వయసులో చాలా చిన్నవాడు కాబట్టే భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి భవిష్యత్తు ప్రజల సేవలో వారు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని నేను కోరుతా ఉన్నాను. రెండో విషయం వచ్చే వరకు నిజామాబాద్కి నీకు కొత్త ఏం కాదు. ఇక్కడ నేను నిజామాబాద్లో సంబంధించినటువంటి ఒక అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ కలవడం, వారు చెప్పారు నిజామాబాద్లో ఒక భారతీయ జనతా పార్టీ చరిత్ర, ఆ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడి దాకా మనం ప్రయాణించినాం, వారిలో ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, రేపు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ మేము గెలుస్తామని చెప్పేసి అయితే కాన్ఫిడెన్స్ ఉందో, ఇది నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజామాబాద్లోనే కాదు, అది మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కూడా. కానీ అరవింద్ గారు కొట్లాడి ఇచ్చిన మాట నిజామాబాద్ ప్రజలకు దీని పసుపు బోర్డు తీసుకురావాలనే ఏదైతే ఎలక్షన్స్లో వారు వాగ్దానం చేశారో అది వారు నిలబెట్టి ఈరోజు పల్లె గంగారెడ్డి గారు దాన్ని చైర్మన్గా పెట్టి అమిత్ షా గారితో ఇక్కడ పసుపు బోర్డుని ఇనాగ్రేట్ చేయించారు. ఇది మామూలు మాట కాదు మిత్రులారా. ఇక్కడ దేశంలో ఎంతోమంది ఎన్నో చోట ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, కానీ ఒక మారుమూల జిల్లాలో దేశంలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పసుపు బోర్డు పెట్టడం అనేది ఇది నరేంద్ర మోదీ గారి ఒక గొప్పతనం, అరవింద్ గారి ఒక ప్రయత్నం అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ ప్రాంత రైతులు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు
రైతు బంధు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ రైతు బందే బంద్ అయిపోయింది. మొన్న ఏదో కొద్దిగా ఇచ్చినట్టుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 32 లక్షల మంది తెలంగాణ రైతులకు చాలా సమయంతో 6,000 రూపాయలు వారి అకౌంట్లో పడేటట్టు 2,000 ఒక వాయిదాలో 2,000 ప్రతి రైతు అకౌంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా పడుతున్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కేవలం వాళ్ళ కార్యకర్తలకి ఇస్తున్నారని చెప్పేసి, అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు వారు చెప్పింది ఎంత, వారు వచ్చి 19 నెలలు అయిపోయింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం 19 నెలలు అయిన తర్వాత కూడా ఆ రోజు 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇల్లు కట్టిస్తున్నారు. కానీ మనకున్న సమాచారం ప్రకారము 73 ఇళ్ళు మాత్రమే కొంత పూర్తిగా వస్తున్నాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ప్రజలకని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అట్లా అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొంత గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్ని పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను, ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు. ఇది కృత్రిమమైనటువంటి ఒక కొరత. మంత్రుల స్టేట్మెంట్తోని, కాంగ్రెస్ నాయకులతోని, దళారీలతోని ఇది చేస్తున్నటువంటి ఒక కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కొరత ఇది. బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు బేడీ చేసింది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధిక సూసైడ్స్, ఆత్మహత్యలు రైతులు చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకు రైతుల గురించి మాట్లాడే అధికారం లేనే లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అవుతుందో అక్కడి నుంచి ఏదైనా ఖబర్ వస్తే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. మిత్రులారా, ఈరోజు నిజామాబాద్లో కూడా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఈ రైల్వే లైన్ ఏదైతుందో ఈ యొక్క జిల్లాలో దానికి 3,000 కోట్ల రూపాయలతోని ఈ రైల్వే లైను మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేస్తూ ఉంది. జాతీయ రహదారులు వేస్తూ ఉన్నారు. జాతీయ రహదారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు 5 కిలోల బియ్యము ఎవరిస్తున్నారంటే గ్రామాల్లో అడిగితే మోదీ అని అంటున్నారు. ఈరోజు మీకు శ్మశాన వాటికలు ఎవరిచ్చినారంటే అది మోదీ అని చెప్తా ఉన్నారు. మీకు రైతు వేదికలు ఎవరిచ్చారంటే మోదీ అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కేఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టించినటువంటి దీంట్లో ఇది నడవదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ చివరికి మాట చెప్తా ఉంటాం మిత్రులారా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్థానిక ఎన్నికలని, స్థానికమైనటువంటి సంస్థల్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 73-74 సవరణలో ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు ఏదైతే ఉన్నాయో ఇది దారి మళ్లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 19 నెలలు అయిపోయినాయి, సర్పంచ్ కాలం పూరి అయిపోయింది, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది. అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే
మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు, మహిళలు, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశం తెలంగాణలో మార్పు తీసుకొద్దాం. తెలంగాణ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. బీఆర్ఎస్ను చూశారు, కాంగ్రెస్ను చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, మార్పు తీసుకోవద్దామని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలకు మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనకు 8 ఎంపీలు ఇచ్చారు. రేపు నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇదే తెలంగాణ ప్రజలు 2028లో భారతీయ జనతా పార్టీకు ఇక్కడ ఒక ప్రభుత్వానికి ఏర్పడేటువంటి ఒక మెజారిటీ మనకి ఇస్తుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్ణాగాన్ని ఇద్దరు ఒకటైతారు. బీజేపీ రానియకుండా, బీజేపీ బలపడకుండా మరి ఏవో మాట్లాడుతూ ఉంటారు. మీకు దమ్ముంటే మీరు బీఆర్ఎస్ ఒకటే కాకపోతే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాను, మీరు కాళేశ్వరం సంబంధించిన కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సిబిఐకి ఒప్పచెప్పండి. సిబిఐకి ఒప్పచెప్పండి. మీరు చేయలేరు, మీకు ఇష్టం లేదు. కోర్టు చెప్తే కానీ మీరు చేయరు. ఎందుకంటే మీరిద్దరు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఒకరు నోటు కేసు తప్పించుకోవాలని వాడు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు. ఇది యువకుల పార్టీ. ఈరోజు బీజేపీ ఒక నూతనమైన రక్తం బీజేపీలో వచ్చింది. మరొకసారి చెప్తా ఉన్నాను కార్యకర్తలకు, నాయకులకు, మన ఎవరు వచ్చిన పార్టీలు అందరూ కూడా మనం స్వాగతిస్తాం. ఈరోజు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే మాజీలు ఉన్నారో ఇతర పార్టీలో వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది రూలింగ్ పార్టీలో, అపోజిషన్ పార్టీలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజున పెద్ద రాజకీయ పరివర్తన అవుతుంది. రాజకీయ మార్పు జరగబోతూ ఉంది. తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాటమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం కనుక మనం పోరాడాలి. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేకమైనటువంటి ఒక తప్పిదాలతో ఇక్కడ మన రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మన హైదరాబాద్ నగరంలో వారి తప్పిదంతో 6 చనిపోయారు. మున్సిపాలిటీ ఒక మొత్తం కూడా స్తంభించిపోయింది. కాబట్టి మనకు రాబోయేటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో మరొక్కసారి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్నా కాబట్టి నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, మార్పు చూడండి. బీజేపీనే తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తుంది. బీజేపీనే తెలంగాణని అభివృద్ధి తెలంగాణగా మారుస్తుంది. బీజేపీనే ప్రజాస్వామ్య తెలంగాణగా మారుస్తుందని చెప్పి ఆ ఒక నమ్మకం నాకుంది. కాబట్టి బీజేపీని ఆశీర్వదించని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.